చాపి రమ్మనుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరచుటకు దేవుడెంతో కృపను అనుగ్రహించాడు. ఈ దినము చూడలేని వారెందరో కదా, ఈ దినాన్ని చూడలేని వారెందరో. మరి దైవజనులు ప్రార్థిస్తూ క్రిస్మస్ ఆరాధనలు ప్రారంభమైనప్పుడు మనము ఏమని ప్రార్థన చేస్తారంటే, ఏ కుటుంబంలో కూడా ఏ విధమైన మరణమును సంభవించకూడదని ప్రార్థన చేస్తాం. కానీ మరణం అనేది ఎవరి చేతిలో ఉందండి? దేవుని చేతిలో ఉంది. దైవజనులుగా ప్రార్థించినా మనము ప్రార్థించినా కూడా మరి దేవుని సన్నిధానములో ఎవరు ఎప్పుడు పోవాలో ఆయన నిర్ణయించుంటాడు, రాసిపెట్టి ఉంటాడు. మరి మన సంఘంలో దుఃఖకరమైన పరిస్థితి ఏంటంటే, దావీదన్న భార్య జయమ్మ గారు చనిపోయారు. మరి ఈరోజు అందుకే పాస్టర్ గారు ఇక్కడ లేరు, అక్కడ 9వ రోజు ఏమో ప్రార్థన జరుపుతూ ఉన్నారు కనుక దైవజనులు రాలేకపోయారు. చివరిలో అయినా వస్తారేమో. కనుక మనము ఏం చేయాలి? ప్రస్తుతానికి మనం ఏం జరుపుకుంటున్నాము? సంఘంలో క్రిస్మస్ ఆరాధనలు జరుపుకుంటున్నాం. ఈరోజు ఉపవాస ప్రార్థనే, కానీ క్రిస్మస్ ఆరాధనలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఆ క్రిస్మస్ ఆరాధనల ద్వారా ప్రతి కుటుంబం కూడా దేవుని సన్నిధానంలో రక్షింపబడిన వారు ఆధ్యాత్మికంగా ఉండాలని, పరిశుద్ధతలో నుండి అధిక పరిశుద్ధతలోనికి రావాలని మరి సంఘ కాపరి దేవుడిచ్చిన ఆలోచన బట్టి జరిపిస్తూ ఉన్నారు. దానిని బట్టి ఏదో వచ్చామో పోయామని కాకుండా ప్రతిరోజు కూడా వాక్యాన్ని వింటూ ఎప్పటికప్పుడు దేవుని సన్నిధానంలో మనం మార్చబడదాం, దేవునికి ఇష్టకరంగా జీవిద్దాం. ఈ రోజున కొన్ని మాటలు బైబిల్ గ్రంథంలో అనేకమైన విషయాలు మనము చూస్తూనే ఉన్నాము, అనేక విషయాలు నేర్చుకుంటూనే ఉన్నాం. అనేక మాటలు ప్రవక్తల ద్వారా, శిష్యుల ద్వారా అనేక విధాలుగా మనము వింటున్నాం, ఆధ్యాత్మికంగా బలపరచబడుతున్నాం కదా. దేవుని మాట వింటేనే బ్రతుకుతాం. హల్లెలూయా. దేవుని మాట వినకుండా, దేవుని మాట చదవకుండా, దేవుని సన్నిధిలో గడపకుండా మన ఇష్టానుసారంగా ఉంటే మనం ఆత్మీయంగా బ్రతకము, చచ్చిన స్థితిలోనికి వస్తాము, ఆత్మీయంగా చనిపోతాం. కనుక ఆ స్థితిలోనికి రాకుండా ప్రతిరోజు, ఈరోజు ఒక్కరోజే కాదు, ఆదివారం ఒక్కరోజే కాదు, ప్రతి దినము కూడా ఉదయం నుండి సాయంత్రం వరకు మనకు ఏ రీతిగా దేవుడు సమయం ఇస్తున్నాడో ఆ రీతిగా సన్నిధానంలో మనము చేరాలి. ఈరోజు నా కొన్ని మాటలు మనం చదువుదాం. ఈరోజు నరకము గురించి మనం నేర్చుకుందాం. మనం చాలాసార్లు దేవనలు, ఆశీర్వాదాలు, ప్రవక్తల జీవితాలు, శిష్యుల జీవితాలు, అనేకమైనటువంటి వాక్యాలు మనం విన్నాము కదా, ఎన్ని సంవత్సరాల నుంచి వింటూనే ఉన్నాం. నరకము గురించి కూడా స్పెషల్గా ఈరోజు కొన్ని మాటలు దేవుడు ఎలా మాట్లాడాడు. నరకము గురించి అంట బైబిల్ గ్రంథంలోనే 230 సార్లు వ్రాయబడ్డదంట. ఎన్నిసార్లు? 230 సార్లు. అయితే ప్రతి మతంలో ఉంటుంది, స్వర్గం ఉంటుంది, నరకం ఉంటుంది కదా. శాస్త్రీయంగాను మరి ఆధ్యాత్మికంగాను చారిత్రాత్మకంగాను కూడా ఇది రూఢి చేయబడ్డది. చరిత్రలో కూడా ఇది రూఢి చేయబడింది. దేవుడు చెప్పిన మాట ఖచ్చితం కాబట్టి ఇది నరకం అనేది ఉంది. చాలామంది పరలోకం అని ఉంది అనుకుంటాం కదా, పరలోకం వెళ్ళాలనుకుంటాం కదా. పరలోకం ఉంది, దానితో పాటు నరకం కూడా ఉంది. మన సహోదరులు, హిందూ సహోదరులు ఏమనుకుంటారు? స్వర్గం ఉందని అనుకుంటారు కదా, మనమేమో పరలోకం అనుకుంటాం. అలాగే ఇది రుజువు చేయబడ్డది. చారిత్రాత్మకంగా కూడా, శాస్త్రీయంగా కూడా, శాస్త్రవేత్తలు కూడా కనుక్కున్నారు నరకం ఉందని. కనుక దీనిని మనము అప్పుడప్పుడు వింటూ ఉంటాం కదా. కొన్ని స్టోరీస్ చెప్పినప్పుడు, కొన్ని మాటలు బోధిస్తున్నప్పుడు, దైవజనులు మాట్లాడుతున్నప్పుడు మనం వింటూనే ఉన్నాం. ఈరోజు స్పెషల్గా దేవుడు 234 సార్లు మాట్లాడితే ఆ 234 సార్లు మాట్లాడిన మాటలు మాట్లాడుకోవాలంటే కొన్ని గంటలే అవుతాయి. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా తను వచ్చిన తర్వాత కూడా రాజ్య సువార్తను ప్రకటిస్తూ, తన గురించి తెలియజేస్తూ, దేవుని గురించి పరిచయం చేస్తూ అనేక సంగతులు చెప్పాడు. ఆయన నరకం గురించి చెప్పాడు. ఆయన స్పెషల్గా కూడా చెప్పాడు. ఆయన నోరు తెరిచి అనేక మార్లు ఉపమాన రీతిగా శిష్యులతో మాట్లాడుతూ, సమాజంతో మాట్లాడుతూ ఆ నరకం ఉన్నదని చెప్పాడు. ఆయన మాట్లాడినప్పుడు అంట 70 సార్లు చెప్పాడంట ఈ కొత్త నిబంధనలో. ఎన్నిసార్లు? 70 సార్లు. 70 సార్లు, 70 వచనాలు, 70 మాటలు మనం ఈ రోజున చదువుకోలేము. కానీ కొన్ని మాటలు ఆయన ఎప్పుడు, ఏ రీతిగా, ఏ సందర్భంలో, ఎప్పుడు మాట్లాడాడు అనే మాటలను నరకము గురించి దినాన దేవుడు మాట్లాడాలి. నేను ఒకవేళ దైవజనుని అడుగుతాం, ఈరోజు మాకు వాక్యం ఇస్తారా, లేకపోతే ఈరోజు వాక్యం ఉందన్నప్పుడు ఎన్నో వాక్యాలు చదువుకుంటామండి. ఎన్నిటినో చదవాలి. చదివినప్పుడు నేనేం చేస్తాను, నా హృదయానికి అత్తుకున్నదే నేను చెప్తాను.
ఇది మాట్లాడు అని దేవుడు నాతో అన్నప్పుడే నేను చెప్తాను. అన్నీ చదువుతాము, కానీ అది మన మైండ్లో ఇది చెప్పాలి అని దేవుడు ప్రేరేపించినప్పుడే చెప్పగలుగుతాం. రాత్రి కాల సమయంలో వాక్యం చదువుకుంటున్నప్పుడు ఈ వాక్యం చెప్పాలనేటువంటి ప్రేరేపణ నాకు కలిగింది కాబట్టి ఈ రోజున ఈ వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడు కృపనిచ్చాడు. దేవుడు మాటలు మా మాటలు, మా సొంత మాటలు, మేము రాసుకొచ్చిన మాటలు కాదు. ఈ దేవుడు మాట్లాడినటువంటి మాటలు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఎలా మాట్లాడాడో, నరకం గురించి కొన్ని మాటలు మనం చదువుకుందాం. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ చెప్తూ ఉన్నాడు ప్రభువారు, ఆ కాలం నా శిష్యులు ఆయన వద్దకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవారు అని చెప్పేసి వారు మాట్లాడుకుంటున్నప్పుడు ఆయన అన్నాడు, ఒక చిన్న బిడ్డను తీసుకొని రండి, ఈ చిన్న బిడ్డలను ఆటంకపరచ నా యొద్దకు తీసుకొని వస్తే ఇలాంటి వారిదే దేవుని రాజ్యం అని చెబుతూ ఇంకా ఏమన్నాడంటే 18:7 వచనంలో అంటున్నాడు, ఏమంటున్నాడంటే అభ్యంతరముల వలన లోకమునకు శ్రమ. అయితే అభ్యంతరములు రాక మానవు కానీ, అభ్యంతరములు రాక తప్పవు కానీ, ఎవని వలన అభ్యంతరములు వచ్చునో ఆ మనుషునికి శ్రమ. కాగా నీ చెయ్యి అయినను నీ పాదమైనను నిన్ను అభ్యంతర పరిచిన ఎడల దానిని నరికి నీ యొద్ద నుండి పారవేయుము. 2 చేతులను 2 పాదములను కలిగి నిత్య నరకాగ్నిలో బడుట కంటే కుంటివాడుగాను అంగహీనుడుగాను జీవంలో ప్రవేశించుట నీకు మేలు అంటున్నాడు. హల్లెలూయా. చూడండి ప్రభు ఎంత చక్కగా తెలియజేస్తున్నారు. శిష్యులందరూ వాదించుకుంటున్నారు, మేము యేసేని వెంబడిస్తున్నాము, యేసేతో మార్గంలో నడుస్తున్నాము, ఆయన మాటలు వింటున్నాము, ఆయన పక్కలో ఉంటున్నాము, ఆయన చెప్పినట్లుగా నడుస్తున్నాము అని శిష్యులందరూ కూడా ఆయన యుద్ధకు వచ్చి వారిలో వారు విభేదాలు కలగజేసుకొని ఏమన్నారంట, ఎవరు గొప్పవాడని అడిగారంట ప్రభువుని. అందుకని ప్రభు ఉపమానము లేకుండా, ఎగ్జాంపుల్ లేకుండా, మరి అంటే ఉదాహరణ లేకుండా ఏ వాక్యం చెప్పలేదండి. మన పాస్టర్ గారు కూడా చాలాసార్లు అనేక సందర్భాలలో ఉపమానాలు అంటే ఉదాహరణ చెప్తా ఉంటారు కదా. ప్రభు వారు కూడా అనేకమైన ఉపమానాలు చెప్పారు. దానిని బట్టి మనకు అర్థమవుతుందని యేసుక్రీస్తు వారు ఉపమానం చెప్తూ మన చేతి గురించి, మన కాలు గురించి, ఎవరు అగ్నిలో ఉంటారంట అండి ఇక్కడ చెప్తున్నారు. అభ్యంతరములు వస్తాయి. అభ్యంతరములు వస్తేనంట శ్రమ అంట. అంటే అభ్యంతరములు అంటే ఆటంకాలు, అభ్యంతర పరచబడడం, అభ్యంతర కలగజేయడం. చాలామంది ఈ రోజున మనల్ని ఆధ్యాత్మికంగా నివసించాలి, ఆధ్యాత్మికంగా బ్రతకాలి, ఆత్మీయంగా ఎదగాలి, దేవునికి ఇష్టకరంగా ఉండాలి అనుకున్న సందర్భాలలో మన ఇంటివారు మనల్ని, మన తోటివారు, మన సొంత జనాంగమే, మన ఇంటివారే లేకపోతే మన పొరుగువారు, మనకు తెలిసిన వారు అనేక సందర్భాలలో మనల్ని ఏం చేస్తారంటే అభ్యంతరపరుస్తారు. అభ్యంతరపరుస్తారు. కొన్ని సార్లు మందిరానికి రాకుండా కూడా అభ్యంతరాలు కలుగుతూ ఉంటాయి కదా. అభ్యంతర పరచవద్దు దేవుని సన్నిధానములో. చాలామంది చాలాసార్లు సేవకులు చెప్పారు ఒక మాట, యవనస్తులైనటువంటి బిడ్డలు బాప్తిసానికి సిద్ధపడుతూ ఉంటే, రక్షణ తీసుకోవాలని వారు సిద్ధపడుతూ ఉంటే ఎవరు అభ్యంతరపరుస్తారు? తల్లిదండ్రులు అభ్యంతరపరుస్తారు కదా. ఇప్పుడే నీ వయసు కాదు, ఇప్పుడే నువ్వు బాప్తిసం తీసుకోవాల్సిన అవసరం లేదు, ఇప్పుడే నువ్వు లోకంలో నుండి దేవుళ్ళలోనికి రావాల్సి, వాళ్ళకి తెలియదు అసలు విషయం. సమూయేలు గారు, హన్న సమూయేలు గారిని ఏ వయసులో మందిరంలో వదిలిపెట్టిందండి? బాలుడుగా ఉన్నప్పుడు. ఎప్పుడు? బాలుడుగా. ఆమె మొక్కుబడి చేసుకుంది, కానీ మొక్కుబడి చేసుకుంది కాబట్టి వదిలిపెట్టారంటారేమో, కానీ అది మనకు ఉదాహరణ. మన బాలికలు, మన పిల్లలు దేవుని మందిరములు ఎదగడం కోసము దేవుడు సమూయేలు గారిని ఉదాహరణగా పెట్టాడు. చాలామంది పిల్లల్ని ఆటంకపరుస్తూ ఉంటారు, యవనస్తులను ఆటంకపరుస్తూ ఉంటారు. ఇప్పుడే ఎందుకురా, ఇప్పుడెందుకు అమ్మాయి దేవుని సేవ చేయడం ఎందుకు, ఇప్పుడే మందిరంలో ఉండేది ఎందుకు, ఇప్పుడే మందిరంకి వెళ్ళేది ఎందుకు, ఇప్పుడే ఎప్పుడే అనుకుంటూ చాలామంది తల్లిదండ్రులు కానీ, మన ఇంట్లో ఉన్న అత్తలు కానీ, మన చుట్ట బంధువులు కానీ చాలామంది ఏం చేస్తారు? అభ్యంతరపరుస్తారు. బాప్తీసం తీసుకుంటానంటేనే, సినిమాకి వెళ్తే అభ్యంతరపరచరు కదా. బూతులు మాట్లాడితే ఎందుకు మాట్లాడుతున్నావురా అని అభ్యంతరపరచరు. యూట్యూబుల్లో లేకపోతే మన ఫోన్లో స్టేటస్లో సినిమా పాటలు పాడుతూ ఉంటే అభ్యంతరపరచరు. ఎందుకు నాయనా నువ్వు రక్షింపబడ్డావు, ఎందుకమ్మా నువ్వు రక్షింపబడ్డావు, నీ మాటలు నీ పాటలు అన్నీ దేవుని కొరకే కదా అని చెప్పేవాళ్ళు లేరు. అలా లేరు, కానీ ఆత్మీయంగా ఉంటే అభ్యంతరపరుస్తారంట. కానీ ప్రభు హెచ్చరిస్తున్నాడు ఇక్కడ, అభ్యంతరపరిస్తే ఏమవుతుందంట అక్కడ, అభ్యంతరం వలన లోకం శ్రమ వస్తుంది. చాలామంది అభ్యంతరపరుస్తున్నారు, లోకమే అభ్యంతరపరుస్తుంది. ఇది నా దేవుని దగ్గరికి రాకుండా చాలామంది యేసు ప్రభు అంటేనే అభ్యంతరాలు కలగజేస్తున్నారు.
చాలా దూషిస్తున్నారు, చాలా మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఒక రోజున శ్రమను వారు అనుభవిస్తారు. శ్రమ అనేది వారి కొరకు కాచుకొని ఉంది. ఎలాంటి శ్రమో ఇక్కడ క్రింద చెప్పాడు కూడా. అభ్యంతరములు రాక తప్పవు, కానీ ఎవని వలన అభ్యంతరములు వచ్చునో ఆ మనుషునికి శ్రమ. కాగా నీ చెయ్యైనను నీ పాదమైనను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని నరికి నీ యొద్ద నుండి పారవేయము. 2 చేతులు కలిగి నరకాగ్నిలోనికి వెళ్ళే కంటే, 2 కాళ్ళు కలిగి నరకాగ్నిలోనికి వెళ్ళే కంటే ఏం చేయాలంట? ఒకటి అభ్యంతరపరిస్తే దానిని తీసివేయాలంట. చేతులు దేవుని స్తుతించకుండా, చేతులు దేవునికి ఇవ్వకుండా, పాదాలు దేవునికి మందిరానికి రాకుండా నిన్ను సాతానుడు అభ్యంతరపరిస్తే, ఈ రోజున వాక్యం వింటున్నావు, ఒకవేళ సాతాను చేత నువ్వు అభ్యంతరపరచబడుతుంటే, మనుషుల చేత అభ్యంతరపరచబడుతుంటే, ఇది నాన్న దేవుడు వాక్యం చెప్పాడు కదా, అభ్యంతరములు వస్తే శ్రమ అన్నాడు. అభ్యంతరముల ద్వారా నా చెయ్యి, నా కన్ను, నా కాలు అభ్యంతరం కలగజేస్తే, అది దేవుడేమన్నాడు? ఈ చెయ్యి నన్ను అభ్యంతరపరిచింది అనుకోండి, ఇవ్వడానికి ఈ చెయ్యి అభ్యంతరపరిచింది అనుకోండి, ఈ చెయ్యిని ఏం చేయాలంట? నరికివేయాలంట. నరికేస్తామా మనం? నరికేయలేం. అంటే ఆ బ్రతుకును మార్చుకోవాలి. నరికేయలేం, పాదం నరికేయలేం. పాపం కాళ్ళు చేతులు లేని వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు. మనం ఎంత ఈ స్థితిలో ఉన్నామంటే దేవుని కృపే. కాళ్ళు చేతులు కలిగి, కళ్ళు కలిగి, ఆరోగ్యము కలిగి ఆ దేవుని సన్నిధానంలో ఈ రీతిగా బ్రతుకుతున్నామంటే దేవుని కృపే గనక. ఇదిగో అయితే మనము దానిని నరికివేయలేము, కానీ ఏం చేయాలండి? ఈ చెయ్యి నిన్ను అభ్యంతరపరిస్తే ఆ చెయ్యి చేసే పనిని, అంటే దేవునికి వ్యతిరేకంగా చేస్తున్న పనిని మానుకోవాలి. కాలు వ్యతిరేకంగా నడుస్తూ ఉంటే, దేవుని సన్నిధానానికి నడవకుండా ఇంకొక చోటికి నడుస్తూ ఉంటే, లోకంలోనికి నడుస్తూ ఉంటే, నీ పాదాన్ని చెప్పుకోవాలి, బుద్ధి చెప్పుకోవాలి. నీ పాదానికి నీ ఆత్మ చేత, నీ మనసు చేత, నువ్వు హృదయం చేత బుద్ధి చెప్పాలి. అందుకే అంటాడు ఎఫెసీ పత్రికలో, సిద్ధ మనస్సును జోడు తగిలించుకోవాలి. అంటే నీ మనసు నీ పాదాలకు చెబితే ఏమవుతుంది? అది మార్చబడుతుంది. అభ్యంతరాలు వస్తాయి, కానీ అభ్యంతరపరచబడకూడదు. ఇన్ని సంవత్సరాలు అవుతుంది వాక్యం వింటూ, ఇన్ని సంవత్సరాలు అవుతుంది దేవుని సన్నిధానములు ఎదుగుతూ, ఇంకా నిన్ను అభ్యంతరపరుస్తుంది ఏది? ఇంకా నిన్ను ఆటంకపరుస్తుంది ఏది? ఇంకా నిన్ను దేవునిలో నిలబెట్టకుండా ఉంటుంది ఏది అని గ్రహించడానికి ఆత్మ వివేచన కలిగిన వారంగా ఉండాలి, గ్రహించాలి. హల్లెలూయా. ఒకవేళ నువ్వు అలా లేకపోతే, వాక్యం మాట్లాడుతూ ఉంటే, వాక్యం సంధిస్తూ ఉంటే, వాక్యము నిన్ను దిద్దుతూ ఉంటే, వాక్యము ద్వారా దేవుడు హెచ్చరిస్తూ ఉంటే, ఇంకా నువ్వు దేవుని లెక్క చేయకుండా అదే స్థితిలో ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు అంటున్నాడు ఇక్కడ దేవుడు. ఏమని చెప్తున్నాడంటే, 2 పాదములు కలిగి ఏం చేస్తావు? నువ్వు మార్చుకోవు, నీ చేతి చేసే పనులు మార్చుకోవు. ఉద్యోగస్తులైతే చాలామంది లోకంలో ఉన్నారు. ఉద్యోగస్తులైతే, పెద్ద పెద్ద ఉద్యోగస్తులైతే ఏం చేస్తారు? లంచం తీసుకుంటారు కదా, లంచాలు తీసుకుంటారు. అది మార్చుకోవాలి. లంచాలు చేతితో తీసుకుంటారా? తీసుకోరా? తీసుకుంటారు. ఒక ఉద్యోగం ఇవ్వాలంటే లంచాలు తీసుకుంటారు. ఒక పని చేయాలంటే లంచాలు తీసుకుంటారు. దేవుని బిడ్డలు ఒకవేళ ఆఫీస్లో ఉంటే, అందలంలో ఉంటే, అత్యధికంగా ఆఫీసర్స్ అయ్యి ఉంటే వాళ్ళు ఏం చేయాలి? ఆ చేతిని మార్చుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. అది క్రైస్తవంలో దేవుడు చెప్తున్న మాట. మార్చుకోవాలి, ఆ బ్రతుకును మార్చుకోవాలి. మార్చుకోకుండా మనము అలానే ఉంటే నిత్య నరకాగ్నిలోనికి వెళ్తామంటున్నాడు. మంచి చక్కగా దేహమంతా చక్కగా ఉండి, ఈ దేహంలో ఉన్నటువంటి కంటిని మార్చుకోకుండా, చేతిని మార్చుకోకుండా, పాదాలు మార్చుకోకుండా, హృదయాన్ని మార్చుకోకుండా, మనస్సును మార్చుకోకుండా ఇంకా 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 బ్రతికినంత కాలం అదే జరిగిస్తూ, అలానే జీవిస్తూ, ఎంత వాక్యం చెప్తున్నా దేవుని వైపు తిరగకుండా, నీవుగానే దేవునిలో లేకుండా, దేవుని నొప్పిస్తూ, దేవుని బాధ పెడుతూ ఎంతకాలం ఉంటామండి? అందుకే చెప్తున్నాడు, ఇది నాన్న నువ్వు అలానే ఉంటావా? ఉండు. అదే ఆమోసు గ్రంథంలో అంటాడు, నీతిమంతుడుగానే ఉండనివ్వండి. చెప్తున్నారు దైవజనుల మాటలు. పరిశుద్ధుడుగానే ఉంటారు. ఇది నాన్న పరిశుద్ధులుగా ఉంటే పరిశుద్ధతలోనే ఉండాలి. ఇది నాన్న నీతిమంతులుగా ఉంటే నీతిమంతులుగానే నడవాలి. అంతేగాని నీతిలో నుండి అనీతిలోనికి, దుర్నీతిలోనికి, అపవిత్రతలోనికి వెళ్ళడానికి వీల్లేదు. వాక్యం అలా చెలవిచ్చట్లేదు. క్రైస్తవులుగా మార్చబడుతుంది, ఎందుకంటే బ్రతుకులు దిద్దుకోవడానికి మార్చబడుతున్నాము. ఒకవేళ అలా లేకపోతే ఎలా ఉంటామంటే, ఏమని చెప్తున్నాడండి వాక్యంలో? నువ్వు 2 చేతులతో పాపం చేస్తున్నావు, లేకపోతే అభ్యంతరం కలిగి ఉన్నావు, 2 పాదాలతో నువ్వు మందిరానికి రాకుండా నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావు. అలా ఉంటే 2 చేతులు బాగానే ఉన్నాయి, కానీ దేవునికి ఉపయోగం లేదు. 2 కాళ్ళు బాగానే ఉన్నాయి, ఉపయోగం లేదు. హృదయం బాగానే ఉంది, కానీ లోకమంతా లోపల ఉంది. మనసు బాగానే ఉంది, లోకమంతా మనసులోనే ఉంది. కన్నులు బాగానే ఉన్నాయి, కన్నులతో చెడు చూస్తాం. కన్నులతో చెడు 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 అపవిత్రమైన వాటిని చూస్తూ అపవిత్రపరుచుకుంటుంటే చివరికి నువ్వేమవుతావంటే, ఎక్కడికి వెళ్తావంటే ఇక్కడ చెప్తున్నాడండి,
అన్నీ కలిగి, 2 చేతులు కలిగి 2 పాదములు కలిగి నిత్య అగ్నిలోనికి పడవేయుటబడి కంటే కుంటివాడుగాను అంగహీనుడుగాను జీవములో ప్రవేశించుట మేలు అంటున్నాడు. హల్లెలూయా. నిజంగా అసలు ఎంత గొప్ప మాటని ఇక్కడ చెప్తున్నాడు. నిత్య నరకాగ్ని అనేది ఒకటి ఉంది, ఇది రూఢి, ఇది ఖచ్చితం. ఒక రోజున జీవితాన్ని ముగించాలి. లోకము శాశ్వతం కాదు, మన ఆస్తులు శాశ్వతం కాదు, మన అందము శాశ్వతం కాదు, మన బ్రతుకులు శాశ్వతం కాదు. ఒక రోజున అనుకుంటాం, ఒక రోజున ముగిస్తామని. రేపు రోజున మనం చనిపోతాం అనుకుంటామా? ఇంకా ఉంటాం అనుకుంటాం, కానీ వెళ్ళిపోతాం. వెళ్ళిపోకముందే మన జీవితాలు ఏం చేయబడాలి? పరిపూర్ణతలోనికి రావాలి. అలా ఉండడం కోసమే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇక్కడ శిష్యులను హెచ్చరిస్తున్నాడు, శిష్యులతో మాట్లాడుతున్నారు. ఎందుకు గొప్పవారు మీలో, మీరు ఎందుకు గొప్పవారు, ఎవరికంటే గొప్పవాళ్ళం మనము, మీరు ఎందుకు గొప్పవాళ్ళగా ఎంచుకుంటున్నారు అని చెబుతూ ఆ మధ్యలో ఆ స్టోరీలో ఏమంటున్నాడంటే, చిన్న బిడ్డ మనస్తత్వం కలిగిన వారే అంటున్నారు. ఎలాంటి చిన్న బిడ్డల మనస్తత్వం? చిన్న బిడ్డలు వాళ్ళు స్వాభావికంగా మూర్ఖులైనా, స్వాభావికంగా జన్మకర్మ పాపాలు వారిలో ఉన్నా, వారి స్వభావము, వారి మనసు ఎలా ఉంటుందంటే వాళ్ళన్నీ మర్చిపోతూ ఉంటారు. తల్లి కొట్టగానే ఏడుపు మర్చిపోతారు కదా, ఎవరైనా తిట్టగానే అన్నీ మర్చిపోతారు. పసిపిల్లలుగా ఉన్నటువంటి వారు ఏది మనసులో పెట్టుకోకుండా నిర్మలంగా మరి యథార్థంగా వారు ఉంటారు. కనుక వారి వలె ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. చూడండి, మత్తయి లూకా సువార్తలో చూస్తే ఇంకా అక్కడ మనకు తెలిసిన స్టోరీయే కానీ అక్కడ ఏమి జరిగింది ఆ స్టోరీలో. లూకా సువార్త 16వ అధ్యాయము 24వ వచనంలో అక్కడ ఇంకా ఏమని చెప్తున్నాడు? ప్రభువారు చెప్పిన మాటలు ఇవి, శిష్యులు కూడా కాదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉపమానం చెబుతూ 16వ అధ్యాయంలో అన్నాడు కదా, మరియు ఆయన శిష్యులతో, ఇక్కడ కూడా ఆయన తన శిష్యులతో ఇట్లా, నేను ఒక ధనవంతుని యొద్ద ఒక గృహ నిర్వాహకుడు ఉండెను, వాడు అతని ఆస్తిని పాడు చేయుచున్నాడని అతని యొద్ద వాని మీద నేరము మోపుచుండగా అని ఈ విధంగా ఈ సంగతులన్నీ బోధిస్తూ ధనాపేక్ష కలిగిన వారిని గురించి తెలియజేస్తూ ఇక్కడ ఏమంటున్నాడంటే, ధనవంతుడు ఒక ఉదాహరణ చెప్పాడు. 19వ వచనం, ధనవంతుడు ఒకడు ఉండెను, అతడు ఊదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొనివాడు, నిత్యము సుఖపడేవాడు, ప్రతిదినం కూడా సుఖపడేవాడు. ఈ దినం మనం ధనవంతులము కాకపోయినా మనం ఏం చేస్తూ ఉంటామంటే, మనం ధనవంతులం కాములే, మనకి మాట చెప్పట్లేదులే అనుకుంటున్నాం. ధనవంతులం కాకపోయినా మనకిచ్చింది మనకుంది కదా, మనకు సుఖజీవంనిచ్చాడు, ఆస్తినిచ్చాడు, బ్రతకడానికి అన్నీ ఇచ్చాడు, ఏ లోటు లేకుండా పోషిస్తూ ఉన్నాడు, ఎప్పటికప్పుడు హెచ్చిస్తూ ఉన్నాడు, ఉన్నత స్థాయిలో ఉంచాడు. ఈ ధనవంతుని వల్ల కూడా చాలామంది ఉన్నారు ఇప్పుడు విశ్వాసులు. ఈ ధనవంతుడు ఏమంటున్నాడు? ప్రభు దినము సుఖపడుతున్నాడు. విశ్వాసులు కూడా సుఖపడడానికి ఇష్టపడుతున్నారు. శ్రమలు వస్తే, బాధలు వస్తే, అనారోగ్యం వస్తే ఇష్టపడతారా విశ్వాసులు? ఏం దేవుడులే అనుకుంటాడు. ఈ నమ్ముకున్న దేవుడు, ఈ దేవుడు ఏంటి మా శ్రమలలో ఉంచారని, ఈ దేవుడు అంటే మమ్మల్ని వదిలిపెట్టాడని ఎన్ని రకాలుగా దేవుని మీద నేరాలు మోపేవారు ఉన్నారండి. నేరాలు ఘోరాలు మోపేవాళ్ళు, దేవుని మీద సనుక్కునే వాళ్ళు చాలామంది. అన్నీ ఇచ్చిన తర్వాత దేవుని మరిచిపోయేవారు, దేవుని సన్నిధిని మరిచిపోయేవారు, దేవుని సన్నిధిలో మోకరించకుండా ఎన్ని గంటలు మోకరించాలో, ఎన్ని గంటలు వాక్యం చదవాలో, ఏ రీతిగా మందిరానికి నడవాలో అవన్నీ మర్చిపోయేవారు కూడా ఉంటారు విశ్వాసులలో కూడా. ఇదే నాతో మీతో అందరితో మాట్లాడుతున్నాడు ఏంటంటే, ఇచ్చిన దానిని మన వీపు వెనక వేసుకొని ఏమీ లేదని దేవుని చూడాలి. హల్లెలూయా. ఏమీ లేదు, నేనేమీ తీసుకొని వెళ్ళలేదు, ఇదంతా నేను బ్రతకడం కోసమే, అది కూడా నేను రేపు వెళ్తే ఇది నా వెంట రాదు, కానీ దేవునితో నేను ఉంటాను, దేవుని మార్గంలో నేను నడవాలి. ఇదిగో ఈ ధనవంతుడు ఏం చేశాడంటండి, బహుదినం సుఖపడుతున్నాడు. ధనవంతుడు తెలుసు ఆయనకు, నరకంలో ఏమని చెప్పాడు ఆయన? తండ్రివైన అబ్రామా అంటున్నాడు. అంటే అబ్రాహం గురించి బోధించినప్పుడు విన్నాడు. అబ్రాహం విశ్వాసం అతనికి తెలుసు, అబ్రాహం గారు ఏ విధంగా దీవించబడ్డాడో కూడా తెలుసు. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే అక్కడ, ఈయన బహుగా సుఖపడుతూ ఉన్నాడు. లాజర్ అన్నటువంటి ఒక దరిద్రుడు కూడా ఉన్నాడు. చూడండి ప్రియా సహోదరి సహోదరులారా, ఆ రోజుల్లో ఆ వ్యక్తికి మరి ఎవరు లేరేమో, భార్య బిడ్డలు లేరు, కుమారులు కుమార్తెలు లేరు, ఎవరూ లేరు. కాబట్టి ఆయన ఎక్కడున్నాడు? ధనవంతుని వాకిటి ఇంట పడుతున్న ప్రతి రొట్టెను ఆయన డస్ట్బిన్లో వేస్తూ ఉంటే అది తీసుకొచ్చుకొని తింటూ దేవుణ్ణి ఆరాధించేవాడిగా ఉన్నాడు. ఆయన ఎలా ఉన్నాడండి? దేవుని ఆరాధించి, ప్రార్థించి, స్తుతించేవాడిగా, దేవుని స్మరించేవాడిగా, జ్ఞాపకం చేసుకునేవాడిగా ఉన్నాడు. కాబట్టే ప్రభు స్టోరీ చెప్తున్నాడు ఇక్కడ. లేకపోతే చెప్తాడా? లాజరు హృదయం ఆయనకు అర్థం కాకపోతే, లాజరు జీవితాన్ని ఆయనకు తెలియకపోతే, లేకపోతే ఆయన చెప్పలేడు. అలా ఉన్నాడు కనుక మీరు కూడా ఇలా ఉండాలి అంటే ఇలా దరిద్రులుగా ఉండమని కాదు.
ఆత్మీయ జీవితంలో ఉన్నతంగా ఉండాలి. ఆ దరిద్రుడు ఎలాగైతే మరి దేవుని వైపే చూశాడో, దేవునిలో నడిచాడో అలా ఉండాలి. అయితే ఈయనేం చేశాడంట, వాడు కురుపులతో నిండినవాడైనప్పటికీ కూడా ధనవంతుని ఇంట వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. అయితే కుక్కలు వచ్చి వాని కురుపులను నాకెను. కానీ ఈ స్థితి మనకు లేదండి. హల్లెలూయా. ప్రతీది మనము చాలా ఆరోగ్యకరంగా చేసుకుంటున్నాం, ప్రతీది సంపాదించుకుంటున్నాం, ప్రతి పని చేయగలుగుతున్నాం, కాళ్ళు చేతులు ఆరోగ్యం అంతా బాగా పెట్టాడు దేవుడు. అందుకై మనము దేవునికి ఎంతో రుణస్థులమై ఉన్నాం. వీళ్ళిద్దరు ఈ రీతిగా ఉన్నప్పుడు ఇద్దరు ఏమైపోయారు, ఒకానొక దినమున చనిపోయారు. చనిపోయినప్పుడు అక్కడ ఏం జరిగిందండి, ఆ దరిద్రుడు చనిపోయెను, దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకున్నట్టుకు కొనుపోబడెను, ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అయితే లాజరును పాతి పెట్టబడి అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకుని లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలు కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుమని అడిగాడు. నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నాను అంటున్నాడు. పాతాళములో ఉన్నాడు. అంటే పాతాళం కింద నరకముంది. పాతాళం అనేది సపరేట్ స్థలం. ఎవరికి? దోతలకి, తన అనుచరులకి, దేవునికి వ్యతిరేకంగా ఉన్నవారికి అది భద్రం చేయబడి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరి కొరకు సిద్ధపరిచాడంటే నరకమును, పాతాళమును అంటే దూతల కోసం, అవిధేయులైనటువంటి దూతల కోసం ఆయన సిద్ధపరిచారు. ఆ తర్వాత ఆదాము మొదలుకొని మలాకి వరకు ఎవరెవైతే అవిధేయులుగా ఉండి దేవునికి వ్యతిరేకంగా దేవునిని బాధ పెట్టారో, దేవుని మాట వినలేదో వాళ్ళందరూ కూడా పాతాళంలోనికి వెళ్ళిపోయారు. కానీ ఇక ఒక అదృష్టం ఏంటంటే, వాళ్ళ మలాకి వరకు మన పితరులకు అదృష్టం ఏంటో తెలుసా? మలాకి వరకు చెప్తున్నా. ఇలా ఒకవేళ ఈ ధనవంతుడు ఆ కాలంలో ఉంటే ఆయన కూడా రక్షింపబడేవాడు. మలాకి వరకు ఉన్నటువంటి ఆ భక్తుల అదృష్టం ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువలో మరణించిన తర్వాత ఆయన సమాధి చేయబడినప్పుడు కిందికి దిగి వెళ్ళాడు. చెరగా తీసుకురావడానికి కిందికి దిగి వెళ్ళి మృతులకందరికీ స్వార్థ ప్రకటించి, అవిధేయులందరికీ స్వార్థ ప్రకటించి, ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా ఉన్నవారు అందరికీ కూడా సువార్తను ప్రకటించి, ఎవరైతే విన్నారో వారిని పరదేశంలోనికి తీసుకొని వారిని చెరగా తీసుకుని వచ్చి పరదేశిని మధ్యాకాశంలో పెట్టాడు. హల్లెలూయా. విన్నవారిని ఒకవేళ దేవుని మాట వినకుండా కూడా ఒకవేళ మార్చుకోలేదు, అక్కడ చెప్పబడలేదు, ప్రభు చెప్తే కూడా మారలేదని చెప్పలేదు. ఒకవేళ ఉన్నారో, మార్చబడ్డారో, పితరులందరూ మార్చబడ్డారో, మరి అవిధేయులందరూ మార్చబడ్డారో మనకు తెలియదు. కానీ మార్చబడిన వారందరూ పరదేశంలోనికి వెళ్ళారు, అక్కడ వారు ఉన్నారు. ఈ కొత్త నిబంధనలోకి వచ్చేసరికి ఇక్కడ ప్రభువు చెప్తున్నాడు, ఈ ఇద్దరిని మనకు ఉదాహరణగా చెప్పాడు. ధనవంతుడేమో ప్రభువును లెక్క చేయలేదు, మరి దరిద్రుడేమో ప్రభువును లెక్క చేశాడు. అయితే అక్కడ పాతాళంలో ఉన్నప్పుడంట ఆ పరదేశంలో ఉన్న వాళ్ళని మనం చూస్తాం కదా, అందుకేగా చెప్తున్నాడు. అక్కడ లాజరును చూశాడు కదా, వారి మధ్యలో అగాధం ఉంది. ఇప్పుడు ఇటు పాతాళం ఉంది, ఇటు పరదేశం ఉంది. అంటే ప్రభు రాకముందు, ప్రభు మరలా కిందికి వెళ్ళకముందు, బూదిగంతముల వరకు వెళ్ళకముందు రెండు కలిసి ఉన్నాయి, మధ్యలో అగాధం ఉంది. అయితే అక్కడ చూస్తూ ఉన్నాడంట ఎవరు? ధనవంతుడు. చూసి లాజరు అక్కడ ఉన్నాడు. అయ్యో, అబ్రహాం కనపడుతూ ఉన్నాడు. అయ్యో నా తండ్రి, నేను ఈ పాతాళంలో నరకయాతన అనుభవిస్తున్నాను, నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో. నేనే వచ్చాను అనుకుంటే నా కింద భూమి మీద నా అన్నదమ్ములు కూడా ఉన్నారు, వారు కొరకై నువ్వు ఎవరిని పంపమంటున్నాడు? ముందు ఇక్కడ చెప్పాడు కదా అక్కడ. అప్పుడు అతడు, తండ్రి అలాగైతే నా 5 సహోదరులు ఉన్నారు, వారును ఈ వేదనకరమైన స్థలమును రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపాలని నిన్ను వేడుకొనుచున్నాను అంటున్నాడు. చూడండి, ఇక్కడ నిత్య నరకాగ్ని పాతాళం మనకు కనబడుతూ ఉంది. ఇక్కడ ప్రభువే దీనిని తెలియజేస్తున్నాడు యేసు ప్రభు వారు. అయితే ఆయన అంటున్నాడు ధనవంతుడు, అయ్యో భూమి మీదకి కూడా నా యొక్క సహోదరుల యొద్దకు పంపు అంటున్నాడు. అంటే చూడగలుగుతాం. అక్కడ ప్రార్థన చేసే అవకాశం లేదు, పశ్చాత్తాపపడే అవకాశం లేదు, అడిగే అవకాశం ఉంది కానీ అక్కడ వెళ్ళే అవకాశము లేదు. భూమి మీద మాత్రమే నీకు ఏముంటుందండి? అక్కడ అవకాశం ఉంటుంది, జ్ఞాపకం ఉంటుంది. జ్ఞాపకం చూస్తూ ఉన్నాం. అక్కడ ఈ ధనవంతుడు ఎవరిని చూస్తున్నాడు? అబ్రహాం గారిని చూస్తున్నాడు. కనుక జ్ఞాపకం వస్తూ ఉన్నారు. అయ్యో భూమి మీద వారిని మేము
మరి విడిచిపెట్టొచ్చాను, వారు ప్రభువుని తెలుసుకొనలేదు, నరకాగ్నికి వెళ్ళిపోతారేమో అని చెప్పేసి ఇక్కడ ధనవంతుడు బాధపడుతూ ఉంటే చాలామంది ఉన్నారు, కానీ వారి మాట ఎవరు కూడా వినరు అంటున్నారు. కనుక ఈ దినాన నిత్య నరకాగ్ని, పాతాళము లోనికి వెళ్ళేటువంటి ఒక దారి ఉంది. కనుక ఆ దారిలో వెళ్ళడానికి దేవుడు సిద్ధపరిచాడు. ఎవరైతే మరి మారు మనసు పొందకుండా, రక్షణ పొందకుండా మరి ఉంటారో, దేవుని మాట వినకుండా, దేవుని మాట ప్రకారంగా నడవకుండా ఉంటారో, వారిని నిత్య నరకాగ్నికి వెళుతారని ప్రభువే చెప్తున్నాడు. గనక మనము గ్రహిద్దాము. లాజరు వంటి మనస్తత్వము కలిగి, అంటే మనకి అడుగు తినే స్థితిలో ఉంచలేదు ఆయనకు లేదు, ఆ కాలంలో అక్కడ ఉన్నాడు అంతే. కానీ మనకు అన్నీ ఇచ్చాడు. అన్నీ కలిగి ఉన్నా కూడా దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఏం చెప్తున్నాడో దానిని చెయ్యాలి. ఏ ఆజ్ఞను నిర్ణయించాడో, ఏ కట్టడను నిర్ణయించాడో దాని ప్రకారంగా ఉండడానికి మనము ప్రయత్నము చేయాలి. అక్కడ ఏముంటుందో చెప్తున్నాడు, ప్రభువే చెప్తున్నాడు. మత్తయి సువార్త చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయము 50వ వచనంలో అంటున్నాడు, గొర్రెలను మేకలను వేరు చేసినప్పుడు, గురుగులను వేరు చేసినప్పుడు, మరి తాళంతటిని మరి సిద్ధపరిచినప్పుడు అక్కడ ఎవరిని వేస్తాడో, ఎవరిని ఆ నరకాగ్నిలో వేస్తాడో, అక్కడ ఏముంటుందో అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. వీరిని అగ్నిగుండములో పడవేయుడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటను ఉంటుందంట. అక్కడ చెప్పాడు ఆయన 36. అప్పుడు ఆయన జన సమూహమును పంపివేసి ఇంటిలోనికి వెళ్ళగా ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చి పొలములోని గురుగులను గూర్చిన ఉపమానమును మాకు తెలియజెప్పమని. అంతకుముందే ప్రభువారు కొన్ని విత్తనాలను గురించి చెప్పాడు. పొలంలో విత్తనాలు వేస్తే అవి ఎక్కడెక్కడ పడ్డాయి, ఏ విధంగా ఫలించాయి అని చెప్పి మరొక చోటుకు వచ్చిన తర్వాత వాటి భావమును తెలియజేయమన్నాడు. అయ్యా, ముండ్ల కంచెల పడ్డవారెవరు, రాతి నేలన పడ్డవాళ్ళు ఎవరు, మంచి నేలన పడ్డవాళ్ళు ఎవరు అని చెప్పేసి ఆ వాక్యానికి భావమును అడుగుతూ ఉన్నారు వాళ్ళు. అడిగినప్పుడు ఆయన అంటున్నాడు చూడండి, శిష్యులు ఆయన ఎందుకు అడిగి వచ్చినప్పుడు అందుకు ఆయన ఇట్లా, నేను మంచి విత్తనము విత్తువాడు మనుష్య కుమారుడు. ఇప్పుడు మంచి విత్తనం అంటే ఏంటంటే వాక్యం అనే విత్తనం. ఇప్పుడు మంచి వాక్యం అనే విత్తనం ఈ దినాన దేవుడు చల్లుతూ ఉన్నాడు అందరి ముందు. మన హృదయాలు ఓపెన్ చేసుకుని ఉంటే, మన మనసులు ఓపెన్ చేసుకుని ఉంటే ఆ విత్తనం అంతా మన హృదయాలలో పడిద్ది. పడినప్పుడు ఎక్కడెక్కడ పడుతుందో చూడు. వింటేనేమో మంచి నేలలో పడుతుంది, గ్రహిస్తే మంచి నేలలో, దాన్ని అనుసరిస్తే నడిస్తే మంచి నేలలో పడ్డట్టు. అయితే మంచి నేలలో పడ్డ వాళ్ళు ఉన్నారంట. మంచి నేల, మంచి విత్తనము విత్తువాడు మనుష్య కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. పొలము లోకము, మంచి విత్తనములు రాజ్య సంబంధులు. ఎవరండి? పొలం అంటే ఇది లోకం, పొలం అంటే సంఘం కూడా. ఇప్పుడు సంఘం అనే పొలంలో ఉన్నాం మనమందరం కూడా. మన దేవుడు మనల్ని ఒక విత్తనముగా నాటినప్పుడు మనము ఆ వాక్యమైన విత్తనము మనలో ఫలించాలి. పొలం అంటే ఇక్కడ మెన్షన్ చేస్తూ చెప్తుంది ఏంటంట, మంచి విత్తనాలంటే రాజ్య సంబంధులు. అంటే ఏమన్నాడు? దేవుని కుమారులు. రాజ్య సంబంధులు అంటే దేవుని కుమారులు. ఏ రాజ్యము? పరలోక రాజ్యము. ఏ రాజ్యము? దేవుని రాజ్యం. దేవుని రాజ్యంలో ఉండేవాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్తారు. కనుక అలాంటి వారే మంచి విత్తనాలు, దేవుని వాక్యాన్ని విని గ్రహించి దాని ప్రకారంగా నడుచుకునేవారని చెబుతూ, అయితే ఇవేం చేస్తారంట, వాటిని విత్తిన శత్రువు అపవాది కోత యుగ సమాప్తి. కోత కోసే సమయం ఎప్పుడు? మనందరినీ కోత కోస్తాడు దేవుడు. అప్పుడంటే యుగ సమాప్తి రోజున అందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు, మన లెక్క అడిగినప్పుడు ఎవరెవరు ఏ స్థితిలో ఉంటారో అది చెప్తున్నాడు. గురుగులు ఎవరనగా, గురుగులు ఎలా కూర్చబడి అగ్నిలో కాల్చవేయబడునో అలాగే యుగ సమాప్తి యందు జరుగును. మనుష్య కుమారుడు తన దూతలను పంపును, వారాయన రాజ్యములో నుండి ఆటంకములకు సకలమైన వాటిని, దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయుదురు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటనే ఉండును. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుతారంట. చూడండి, ఇక్కడ ఎవరుంటారంట? దుష్టులు, దుర్మార్గులు, మార్పు లేనివారు, పాపాన్ని విడిచిపెట్టని వారు, దేవుడు చెప్తున్న హృదయాలను మార్చుకొని వారందరూ కూడా ఎక్కడుంటారు? నిత్య నరకాగ్నిలో ఉంటారు. గురువులుగా ఇంకా ఇప్పుడు విత్తనం వేసినప్పుడు దేవుడేమన్నాడు? ఇంకొక ఉపమానం పైన చదివితే, గురుగులు మంచి చెట్లు విత్తనాలు ఇచ్చి 2 చెట్లు పెరుగుతున్నప్పుడు వాళ్ళు అన్నారు, ఈ పిచ్చి మొక్కలను మేము పీకి వేస్తామంటే వద్దన్నాడు. తీర్పు దినం వరకు, యుగ సమాప్తి వరకు వారిని ఉంచండి అన్నాడు. అందరిని ఉంచుతాడు దేవుడు. మరణం వరకు అందరిని ఉంచుతాడు. మార్పు చెందడం కొరకే ఉంచుతాడు. కాబట్టి యుగ సమాప్తి రోజున, తీర్పు రోజున వేరు చేస్తారు. మనం మత్తయి సువార్తలో కూడా చూస్తాం కదా, గొర్రెలను మేకలను దేవుడు మరి తీర్పు తీర్చినప్పుడు గొర్రెలేమో నిత్య రాజ్యంలోనికి వెళ్ళిపోతారు, మరి ఈ మేకలు ఎక్కడికి వెళ్ళిపోతారు? నిత్య నరకాగ్నిలో.
ఆది కాలములోనే దేవుడు నిర్ణయించినాడంట. నిత్య రాజ్యాన్ని దేవుడు నిర్ణయించాడు, నిత్య నరకాన్ని దేవుడు కూడా నిర్ణయించాడు. ఎవరైతే ఫలించి అభివృద్ధి చెంది ఆత్మీయంగా బలపరచబడి దేవునికి ఇష్టకరంగా ఉంటారో వారే మరి గొర్రెలుగా అంటే పరిశుద్ధులుగా దేవుని మాట వినే వారందరూ మాత్రమే నిత్యరాజ్యంలో ఉంటారు. అక్కడ ఆ యొక్క నరకాగ్నిలో ఏముంటుందని చెప్తున్నాడంటే, వీరిని ఎవరైతే దేవుని మాట వినకుండా గురుగులుగానే జీవిస్తారో, గడ్డి మొక్కలుగానే జీవిస్తారో, ఫలించకుండానే ఉంటారో వారిని ఎలా ఉంటారా? వీరిని అన్నారు. అంటే ఫలించని వారిని, గురుగులుగా ఉన్నవారిని ఏం చేయమన్నాడు? వీరిని అగ్నిగుండంలో పడవేయుదురు, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటనే ఉండును. ఇప్పుడు మనకు ఒక భ్రమ ఉంటుంది, చనిపోయిన తర్వాత మనం ఏమనుకుంటామంటే మనం ఆత్మ, శరీరము, ప్రాణము ఇవి లేకుండా ఉత్త శరీరం మాత్రం వేస్తారేమో, బాడీని తీసుకొని వెళ్ళి నరకాగ్నిలు వేస్తారేమో అనుకుంటాం కదా. అదేగా మనం భ్రమలో ఉంటాం. కానీ ఎలా ఉంటుంది? ప్రాణం ఉంటుంది, శరీరం ఉంటుంది, ఆత్మ కూడా ఉండిద్ది. ఈ మూడు ఉంటేనే శరీరం దేవుడు నిర్మాణం కలిగజేశాడు. ఈ మూడు ఉంటేనే కాబట్టి మనం జీవిస్తాము, చెలిస్తాం. అయితే ఈ మూడిటితోనే నిత్య నరకాగ్నిలో పడవేయబడతాం. ఇప్పుడు చూడండి, మనందరికీ మన అనుభవాలే కదా. స్త్రీలు అయితే వంట చేసే వాళ్ళందరికీ అనుభవాలే. కాలుతా ఉంటుంది, చెర్రన వంట చేస్తుంటే, మరి పొయ్యిలో పుల్లలు పెడుతుంటే కూడా కాలుతా ఉండిద్ది. చిన్న రవ్వ మన మీద పడ్డా మనకి ఎంత బాధ అనిపిస్తుందండి. చిన్న బాధ కలిగితేనే ఈరోజు మనం ఓర్చుకోలేకపోతున్నామే. చిన్న బాధ కలిగితే, కోసుకుంటే, దెబ్బలు తగిలితే, ఏదన్నా నవ్వుతే, మన శరీరాల మీద గాయాలు కలిగితే మనం ఓర్చుకోలేకపోతున్నాం కదా. మరి దేవుని మాట వినకుంటే మనం ఎక్కడికి వెళ్ళిపోతామంటున్నాడు? నిత్య నరకాగ్నిలో. అది ఏడుపును పళ్ళు కొరుకుతూ ఉంటుందంట. పళ్ళు కొరుకుతూ ఉంటాం, శరీర ఆత్మల చేత అక్కడ వేయబడతాం కనుక మనం ఏమైపోతామంటే పళ్ళు కొరుకుతూ ఉంటాం, చాలా బాధను అనుభవిస్తూ ఉంటాం, ఏడుస్తూ ఉంటాం. అదే ఇప్పుడు అక్కడ ధనవంతుడు అక్కడ అడిగాడు, పంపించమన్నాడు. అక్కడ ఏమన్నా క్షమాపణ దొరికిద్దా? నిత్య నరకాగ్నిలో పాతాళంలోకి వెళ్ళిన తర్వాత దేవుడు ప్రార్థన వింటాడా? దేవుడు మన మాట వింటాడా? ఇక్కడ ఉన్నటువంటి దేవుడు, ఇక్కడ జాలి చూపిన దేవుడు, దయ చూపిన దేవుడు, నువ్వెంత మాట వినకపోయినా, నువ్వెంత ఏ రీతిగా జీవిస్తున్నా, ఎలా బ్రతుకుతున్నా, నిన్ను క్షమిస్తూ, నిన్ను ఆస్వాదిస్తూ, నిన్ను ఉపేక్షిస్తూ, నిన్ను బ్రతకనిస్తున్నటువంటి దేవుడు ఆ నిత్యరాజ్యంకి వెళ్ళిన తర్వాత ఆయన ఏమంటాడంటే, నీవెవరో నాకు తెలియదు అంటాడు. ఎందుకంటే చాలా వాక్యాలు చెప్పించాడు కదా, చాలా రీతిగా బోధించాడు కదా నీకు. నువ్వు మారు మనసు పొందు, బ్రతుకు మార్చుకో, దిద్దుకో అని ఎన్నో ఉపమానాలు, ఎంతోమంది బ్రతుకులను, పడిపోయిన వారిని నిలబెట్టిన వారిని, ఎంతోమంది నీతిమంతుల జీవిత గాథలను మనకు నేర్పించినప్పుడు మనం ఇంకా వినకపోతే ఆ రోజున నీవెవరో నాకు తెలియదు అంటాడు కనుక ఈ రోజున మనం ఏమంటున్నాం? జవాబు రాదు, మన ప్రార్థనకు అక్కడ క్షమాపణ లేదు. మనం చాలాసార్లు చాలా సంవత్సరాలలో గుడ్ ఫ్రైడే రోజున ఒక దొంగను గురించి వింటాం కదా. ఇద్దరు దొంగలు, ఒక దొంగ ఏమయ్యాడు? శిలువ మీదనే క్షమాపణ కోరుకున్నాడు. అవును, లోకంలో ఉండగానే క్షమాపణ అవసరం, లోకంలో ఉండగానే దిద్దుబాటు అవసరం, లోకంలో ఉండగానే మార్చుకొనడం అవసరం. కానీ నేను వెళ్ళిన తర్వాత అక్కడ దేవుణ్ణి అడుగుతాను, పశ్చాత్తాపడతానంటే అది అవకాశమే లేదు. కనుక మనం మన జీవితాలను మార్చుకుందాము. కనుక మనము మరి నిత్య నరకాగ్ని అనేది ఉందని మనము తప్పకుండా తెలుసుకోవాలి. చూడండి, ఇక్కడ అంటున్నాడు, యెషయా గ్రంథంలో కూడా తెలియజేస్తూ ఉన్నాడు, 66వ అధ్యాయంలో కూడా అక్కడ అంటున్నాడు, 24వ వచనంలో చదువు. వారు అదే చూశారండి, అక్కడ ఇశ్రాయేలీల గురించి దేవుడు వారు తిరుగుబాటు చేశారు. దేవుడు ఎంతమంది ప్రవక్తలను పంపించాడో ఇశ్రాయేలీల కొరకు. వారు దేవుని మీద తిరుగుబాటే, విభచరించారు, అన్య విగ్రహాలను పెట్టుకున్నారు. దేవుడు ఏదైతే చేయొద్దు అన్నీ చేశారు, తిరుగుబాటు చేశారు. ఎందుకని దేవుడు అంటున్నాడు, వారి కళేబారములనంట. అంటే వారి పురుగు చావదు అంటే మన గురించే చెప్తున్నాడు. వాళ్ళు కూడా అలానే, మరి వారి జీవితం అలానే ఉంది, అలా ఉంటారు, అలా శపించబడతారు, అలా నశించిపోతారని తన ప్రజల కొరకు, ఇశ్రాయేలు కొరకు చెప్పాడు. ఇది మన కొరకు కూడా ఇది చెప్తూ ఉన్నాడు. వాటి పురుగు చావదు, వాటికి అగ్ని ఆరిపోదు, అవి సమస్త శరీరులకు హేయముగా ఉండును. ఆ రోజున వారికి హేయంగా చేశాడంట. వేరే వారికి తన ప్రజలైన వారు మాట విననందుకు వారి కరేబారములు కుప్పలు కుప్పలుగా పడిపోతే వారిని చూసి హేయముగా అనేక ప్రజలు
అనుకుంటారని చెప్తున్నాడు. అయితే ఈ దినాన మనం కూడా చనిపోయిన తర్వాత మనం ఏమవుతామంటే మనము నిత్య నరకాగ్నిలో మన పురుగు చావదు. మన పురుగు, మన జీవితం అనేటువంటి మన ప్రాణము, మన ఆత్మ, మన దేహం చావదది. అది యుగాయుగాలు కాలుతుందంట. దేవునిలో నడిచేవారు, దేవుని మాట విని దేవుని మార్గంలో స్థిరపరచబడిన వారేమో యుగాయుగాలు నిత్య జీవంలో ఉంటారు. మంచి దేవుని రాజ్యంలో ఉంటారు. అది జీవజలము కలిగిన రాజ్యము. ఒకసారి దైవజనులు చెప్పారు కదా, ఏడుపు లేదు, దుఃఖము లేదు కదా, ఏమీ లేదు. చాలా చక్కటి రాజ్యం అది. బాధలు లేవు, ఏమీ ఉండవు. ఎప్పుడు కూడా సంతోషమే, సమాధానమే. దేవుడే మన మధ్య ఉంటాడు, దేవుడే వెలుగై ఉంటాడు. యేసు ప్రభు వారి వెలుగును చూస్తూ వెలిగించబడుతూ ఆ రాజ్యంలో మనం ఉంటాము. అలాంటి రాజ్యం కొరకు మనల్ని దేవుడు సిద్ధపరుస్తూ ఉంటే నిత్య నరకాగ్ని కావాలో, నిత్య జీవం కావాలో, ఇది నా దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఇంకా ఎవరు ఉంటారంటే ప్రకటన, చివరిగా నేను చెప్పి ముగించేస్తాను. ప్రకటన గ్రంథంలో అంటున్నాడు చూడండి, 20వ అధ్యాయము 15వ వచనంలో అంటున్నాడు అక్కడ, ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడనట్లు అంటే రాయకపోతే కనబడిన ఎడల, చూసారండి, ఎవరు అగ్నిగుండంలో పడవేయబడతారంట? ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడను. ఇది నా సహోదరి సహోదరుడా, మనం బాప్తిసం తీసుకున్నాము, రక్షణ పొందాము. పొందినటువంటి మనము, మన పేరు జీవగ్రంథంలో ఉందా అంటే నువ్వు అనుకుంటున్నావేమో జీవగ్రంథంలో దేవుడు తుడిపివేయడు పేరు అని. ఒక మాట అబీగయాలు ఒక మాట చెప్పింది దావీదు గారితో. ఈ స్టోరీ ఎప్పుడు మనం వింటూనే ఉంటాం. మోటువాడైన నాబాలు దావీదు గారిని మరి ఎదిరించి తనకు ఆహారం పంపకపోతే, ఆయన ధనవంతుడే, గర్వం కలిగిన వాడు, మహారాజు అయిన దావీదు గారి మాట లెక్క చేయకుండా ఆయన ఏమన్నాడంటే, దావీదు గారు అరణ్యంలో ఉంటే ఫలాని యొక్క నాబాలు గారు ధనవంతుడు, ఆయన చాలా ఉన్నవాడు, గొర్రెలు మేకలు కలిగినవాడు, అతనికి కూడా నేను ఒకసారి సహాయం చేశాను. గొర్రెబెచ్చు కత్తిరించడానికి ఒక స్థలంకు వెళితే నేను నాబాలుకు సహాయం చేశాను. కనుక ఇప్పుడు మనం అరణ్యంలో ఉన్నాము, మనకు ఆహారం లేదు, నీళ్లు లేవు, అన్నీ అయిపోయాయి. మరి అతనికి నేను మేలు చేశాను కాబట్టి నాకు కూడా సహాయం చేస్తాడేమో, మీరు వెళ్ళి అతన్ని సహాయం అడగండి అని దావీదు గారు పంపిస్తే, ఆయన యెషయా ఎవడు, దావీదు ఎవడు, అనేక మంది ఉన్నారు రాజు పేరు చెప్పుకునేవాళ్ళు అని లేనిపోయిన మాటలు అన్నాడు ఆయన. ఎవరు? అబీగయాలు భర్త నాబాలు. మోటువాడు, బుద్ధి లేనివాడు, మంచితనం లేనివాడు, తాగుబోతూ అయినటువంటి ఆ నాబాలు రాజును లెక్క చేయలా. చూడండి, రాజుని లెక్క చేయకపోతే రాజ్యంలో ఉంటామా మనం? రాజుని లెక్క చేయకపోతే రాజ్యంలో ఉండం. ఇది నువ్వు కూడా అంతే. ఇక్కడ మనుషుని లెక్క చేయకపోయిన బ్రతుకుతాం, కానీ దేవుని లెక్క చేయకపోతే నువ్వు ఉండవు. దేవుని లెక్క చేయకుండా తిరిగితే నువ్వు బ్రతకవు. అయితే 25వ అధ్యాయంలో సమూయేలు మొదటి గ్రంథంలో ఉంటుంది అది. అయితే ఆయన ఎవరు అనగానే అప్పుడు తన భార్య అయిన అబీగయలు అక్కడ ఉండకపోతే ఆమె వచ్చిన తర్వాత వాళ్ళ పనివాడు చెప్తాడు, అమ్మా మన యజమానుడు ఒట్టి పనికి మాలినోడు, మాట వినడమ్మా, దుర్మార్గుడమ్మా, మహారాజు దావీదు గారు ఆహారం కావాలని పనివాడిని పంపిస్తే ఎదురు మాట్లాడి పంపించాడమ్మా అని చెప్పినప్పుడు ఆమె చాలా భయపడిపోతుంది. అయ్యో, మహారాజుకి ఎదురు చెప్పాడే, ఇక మనం బ్రతకం, మేము చనిపోతామేమో అని చెప్పేసి ఆమె త్వరగా అన్ని ఆహారమును సిద్ధపరుస్తుంది. అక్కడ చాలా మంచి గోధుమలు, ద్రాక్షలు, అడలు, ఆహారము, గోధుమ రొట్టెలు, మాంసం అన్నిటినీ సిద్ధపరిచి ఆ పనివానికి ఇచ్చి గాడిద మీద వేసి అతనికి పంపించేసి ఆమె కూడా వెనక్కి వెళ్ళి, స్టోరీ చదివితే చాలా ఉంటుంది, ఆమె కూడా అతనితో పాటు వెళ్ళినప్పుడు ఈ ఆహారం తీసుకున్న తర్వాత, అయ్యా మా యజమానుడు మాట వినలేదయ్యా, మా యజమానురాలు ఈ ఆహారమును పంపించిందయ్యా, దయచేసి మమ్మల్ని క్షమించు అన్నప్పుడు రాజుగారి మనసు, రాజుగారి కోపం చల్లారింది. ఇంకా అక్కడ ఎదురు చూస్తున్నాడు ఆయన. అప్పటికే అనుకున్నాడు, నా మాట వినకుండా, నేను చెప్పింది చేయకుండా, ఆహారం పంపించకుండా నన్ను ఎదిరిస్తాడా వాడు, రథములను గుర్రాలను సిద్ధం చేయండి, వాడిని చంపేద్దాం, వాడింటిలో ఒక్కడు కూడా మిగలకూడదు, మొగడు పిల్లవాడు, ఒక సంతానం కూడా ఉండకూడదు అని చెప్పేసి అందరు సిద్ధమవుతూ ఉంటే పనివాడు వెళ్ళి ఆహారాన్ని ఇచ్చిన తర్వాత ఆమె కూడా వెళ్ళి ఆయన పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తుంది. అక్కడ అడుగుతూ ఉంటుంది, అక్కడ మెన్షన్ చేస్తూ ఉంటాడు. ఏమో ఉంటుంది, ఒక మాట నేను చదివిస్తాను చూడండి. నిన్ను మా వాళ్ళను చంపకుండా మా కుటుంబీకులను చంపితేని నరహంతకుడు అయిపోతావు, నరహంతకుడు అయినటువంటి నిన్ను దేవుని యొక్క జీవపు మూటలో దేవుడు లేకుండా చేస్తాడంటది అక్కడ. హల్లెలూయా.
దేవుని యొక్క జీవ గ్రంథంలో నీ పేరు లేకుండా నువ్వు అయిపోతావు తండ్రి. ఓ రాజా, అలా అవ్వకుండా దేవుడు నిన్ను నిలిపాడు, నరహంతకుడు కాకుండా నిన్ను చేశాడు అని అక్కడ ఆమె అంటే జీవపు మూటలో అంటే దేవుడు ఒక జీవ గ్రంథాన్ని జీవ గ్రంథంలో పేరు ఉంటుందని అబీగయాలు కూడా అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నది. చూడండి, అంటే అక్కడ దేవుని ప్రజలైనటువంటి వారు, దేవుని బిడ్డలైనటువంటి వారు ఎక్కడుంటారు? జీవపు గ్రంథములు వారి ప్రేయర్లు వ్రాయబడతాయి అంటున్నాడు. కనుక ఇది నాన్న ప్రకటన గ్రంథంలో కూడా మనం చదివాం కదా, ఎవని పేరైనను ఏంటండి, ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడనట్టు కనబడిన ఎడల వారు ఎక్కడికి వెళ్ళిపోతారు? నిత్య నరకాగ్నిలోనికి వెళ్ళిపోతారు. ఇంకా ఇన్ని సంవత్సరాల నుంచి ఎన్నో ప్రవచనాలు, ఎన్నో వాక్యాలు, ఎన్నో రక్షణ గురించిన సునాదములు, సువార్త చెప్పబడుతూ ఉంటే, ఆయన ప్రేమను మీ ఎదుట పంచుతూ ఉంటే, ఆయన దయను ఆయన గురించి తెలియజేస్తూ ఉంటే, ఆయన క్షమించడానికి వచ్చాడని తెలియజేస్తూ ఉంటే, హృదయాలను మార్చుకోకుండా ఇంకా కఠినపరుచుకుంటే, రక్షణ లేకపోతే, మారు మనసు పొంది రక్షణ పొందకపోతే, ఎవని పేరైనా జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వారు ఎక్కడికి వెళ్తారంట? నిత్య నరకాగ్నిలోనికి వెళ్తారంట. కనుక ప్రియా సహోదరి సహోదరుడా, ఇది నన్ను రక్షణ లేని వారు ఉంటే త్వరగా యేసు ప్రభువారిని నమ్ముకొని విశ్వసించి నమ్మి బాప్తిసం పొందిన వాడే రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును అంటున్నాడు. కనుక ఇది నన్ను నిర్ణయించుకోండి. రక్షణ లేని వారు దేవుడితో మాతోనే మాట్లాడుతున్నాడు. రక్షణ లేకుండా ఇంకా మేము ఎన్ని సంవత్సరాలు ఉంటాం? ఎందుకు ఇలా బ్రతకాలి? మేము ఎందుకు రక్షణ పోగొట్టుకోవాలి? ఉచితంగా ఇస్తున్నాడు. నువ్వు వేల డబ్బులు, లక్షల డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఉచితముగా ఆయనను నమ్మి, నా పాపముల కొరకు ఆయన శిలువ మీద మరణించాడని నువ్వు అనుకుంటే, నా పాపాలు క్షమిస్తాడు అనుకుంటే, ఈయన ద్వారానే రక్షణ అనుకుంటే, విశ్వసిస్తే, ఆయనను నమ్ముకుంటే, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడను, నమ్మని వానికి శిక్ష విధించబడను. ఆ శిక్ష ఏంటో ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా. ఎలాంటి శిక్ష అది? నరకము, నిత్య నరకము. కనుక ఇంకా మళ్ళా రక్షింపబడిన వారు కూడా మేము బాప్తిసం పొందాంలే, మాకు పర్వాలేదు, మేము ఇంకా బాప్తిసం పొందినటువంటి మేము పరిశుద్ధులుగా ఉండం, నీతిమంతులుగా ఉండం, దుష్టులుగానే ఉంటాం, ఎందుకంటే ఆ పేరు రాయబడ్డది కదా, అది చాలు అనుకుంటున్నారా? కాదు కాదు, అలా ఉండడానికి వీలు లేదని పౌలు గారు చెప్తున్నాడు. చూడండి 6వ అధ్యాయంలో, ఒకసారి మనం వెలిగించబడ్డాం, క్రీస్తు రక్తంలో కడగబడ్డాం, యేసే రక్తంలో మనం శుద్ధి చేయబడ్డాం. 4వ వచనంలో అంటున్నాడు, రక్షణ పొందినటువంటి వారికి కూడా చెప్తున్నాడు ఏంటంటే, రక్షణ లేని వారికి నిత్య నరకాగ్నిలోకి వెళ్తారని, ఏడుపును పండ్లు కొరుకుట అక్కడ ఉంటుందని, నిత్యము యుగ యుగాలు నరకాగ్ని ఉంటుందని మనం తెలుసుకున్నాము. రక్షింపబడినటువంటి మనము కూడా ఎలా ఉండాలో 6వ అధ్యాయం 4వ వచనంలో అంటున్నాడు, ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత, రుచి చూచిన తర్వాత, రాబోయేటువంటి దేవుని ఉగ్రత, రాబోయేటువంటి దేవుని రాజ్యము అన్నీ మనకు తెలుసు. అయినా కూడా తెలిసిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరల ఏం చేస్తున్నారండి? సిలువ వేస్తున్నారు. చూడండి, బాప్తిసం తీసుకొని కూడా మాటలు మార్చుకోకుండా, బ్రతుకులు మార్చుకోకుండా, జీవితాలు మార్చుకోకుండా, పూర్వం ఎలా ఉన్నామో అలానే ఉంటే, బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా అలానే ఉంటే, ఇక్కడ ఏం చేస్తామంటే మనము ప్రభు వారిని మరలా సిలువ వేస్తాము. ఆ తర్వాత తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు. చూడండి, ఇది నాన్న సహోదరులైనా దేవుని రక్తం చేత కడగబడి పరిశుద్ధులుగా తీర్చబడి నీతిమంతులుగా తీర్చబడిన మనము అలానే ఉండాలి. మరలా పాపంలోనికి పడిపోకూడదు, మరలా లోకంలోనికి దిగజారిపోకూడదు. మనల్ని చూసిన వారు ఏమంటారు? దేవుని మహిమపరుస్తారా? పడిపోతే, మనం దిగజారిపోతే, మనము అనవసరంగా వ్యర్థమైన మాటలు, బూతులు, వ్యర్థమైన మాటలు మరలా ఒకప్పుడు మాట్లాడాము, మరలా అవే మాట్లాడుతూ, ఒకప్పుడు తిరిగాము అలానే తిరుగుతూ, ఒకప్పుడు లోకంలో ఉన్నాం మరలా అలానే ఉంటే ఎవరైనా నన్ను బట్టి దేవుని మహిమపరుస్తారా? ఎవరు మహిమపరచరు. ఎందుకమ్మా వీళ్ళు క్రిస్టియన్స్ అయ్యారు, ఎందుకమ్మా దేవుని బిడ్డలు అయ్యారు, పేరు పెట్టుకున్నారు, పేరుకు మాత్రమే క్రైస్తవులు, దేవుని నామాన్ని దూషిస్తున్నారు, వీళ్ళ ద్వారానే దేవుని నామము అవమానపరచబడుతుందని దేవునికి అవమానం తెచ్చేటువంటి వారంగా మనం ఉంటాం. అలా ఉంటే దేవుడు ఇష్టపడడు. అయితే ఏమంటాడో తెలుసా? కింద సిలువ వేస్తారంట, అవమానపరుస్తారంట బాహాటముగా, ప్రజల్లోనే, సీక్రెట్ కాదు, ప్రజల మధ్యలోనే, వారి మాటల ద్వారా, వారి పనుల ద్వారా, వారి బ్రతుకుల ద్వారా దేవుని ఏం చేస్తారు? సిలువ వేస్తారు, అవమానపరుస్తారు.
అయితే అలా ఉంటే బాహాటంగా అవమానపరుచుచున్నారు గనక మారు మనసు పొందునట్లు అట్టివారిని మరలా నూతన పరచుట అసాధ్యము. ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురి వర్షము త్రాగి ఎవరి కొరకు వ్యవసాయము చేయబడిన వారికి అనుకూలమైన పైర్లను ఫలించుచు దేవుని ఆశీర్వచనము పొందును. అయితే ముండ్ల తుప్పలు గచ్చతీగలు దాని మీద పెరిగిన ఎడల అది దాని పనికిరానిదని విసర్జింపబడి శాపము పొందిన దగును, తుదకు అది కాల్చివేయబడును. హల్లెలూయా. కనుక ఎలా ఉంటావో తెలుసా? రక్షణ పొంది కూడా క్రీస్తు పేరు పెట్టుకొని కూడా నీ జీవితం దిద్దుకొనకుండా మార్చబడకుండా ఉంటే, ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నటువంటి వారిలో పైరులు వర్షాన్ని తీసుకొని మంచి ఫలాన్ని ఇస్తాయి కదా. వరి పంట వేస్తే వరి వచ్చేస్తుంది, గోధుమలు వేస్తే గోధుమలు వస్తాయి, మంచి ఫలాలను అవి ఇస్తాయి వర్షం తీసుకొని. అలాగే అడవిలో ఉన్నటువంటి గచ్చ పొదలు ఉన్నాయి, ముండ్ల పొదలు ఉన్నాయి, పక్కన అనేక తుప్పలు ఉన్నాయి, అవి అలానే ఉన్నాయి అనుకోండి. చివరికి వాటిని ఏం చేస్తారు? ఇప్పుడు మన ఇంటి దగ్గరే మంచి ఒక చెట్టు వేసాము, పక్కన పిచ్చి మొక్కలు ఏపుగా ఎదిగాయి, వాటిని ఉంచుతామా మనం? చెట్టు కొట్టేసి దాన్ని ఏం చేస్తాం? కాల్చేస్తాం. అలాగే నువ్వు అలానే ఉంటే, జీవితం దిద్దుకోపోతే, మార్చుకోపోతే, నువ్వు అలానే ఉన్నావనుకో, ఆ పిచ్చి మొక్కలను ముళ్ళ కంచెలను ఎలాగైతే పెరిగిన ఎడల అది పనికిరానిదని విసర్జింపబడి శాపము పొందదగును. ఏమైపోతారంటే శాపగ్రస్తులు అవుతారు. ఇది మన కొరకే చెప్తున్నాడు. చెట్టు మొక్కలు శాపం అవ్వవు, మనమే శాపగ్రస్తులం అయిపోతాం. శాపాన్ని మన మీద తీసుకుని వచ్చేస్తాం. మనమే కాదు, మన కుటుంబీకులకు మాదిరిగా ఉండం. మనము మాదిరిగా ఉంటేనే మన బిడ్డలు రక్షణ పొందుతారు, మన బిడ్డలు మన వారు ఆత్మీయంగా జీవిస్తారు. మనం మాదిరిగా ఉండాలి. చాలామంది కుటుంబాల్లో తల్లిదండ్రులు మాదిరిగా ఉన్నా కూడా బిడ్డలు మార్పు లేని వారు ఉన్నారనుకోండి. అలా కాకుండా చాలామంది కుటుంబాలలో తల్లిదండ్రులు తాగుబోతులైతే బిడ్డలు మార్చబడిన వారు ఉన్నారు, లేరా? చాలామంది ఉన్నారు అలా. అయితే మనం చివరిగా మన జీవితం మార్చుకోకపోతే, దిద్దుకొనకపోతే శాపగ్రస్తులమైపోతాము, తుదకు కాల్చివేయబడతాము. ఎక్కడ కాల్చివేయబడతాము? ఇప్పుడు చదువుకున్నాం కదా, మత్తయి సువార్తలు చూసాం, లూకా సువార్తలు చూసాం, ప్రకటన గ్రంథంలో చూసాం. ఇవన్నీ మన కొరకే 70 సార్లు చెప్పాడు దేవుడు యేసయ్య. కొన్ని మాటలే ఇక్కడ మనము చదువుకున్నాం. కనుక ప్రియా సహోదరి సహోదరుడా, ఏదైనా నిత్య నరకాగ్ని అనేది ఒకటి ఉంది, నిత్య రాజ్యం అనేది ఒకటి ఉంది. ఎక్కడికి వెళ్ళడానికి నువ్వు సిద్ధపడుతున్నావు అండి? ఎక్కడికి వెళ్ళడానికి సిద్ధపడుతున్నాం? పరలోక రాజ్యం అంటేనే మనకిష్టం కదా. కనుక ఇష్టం ఉన్నటువంటి మనము నిత్యరాజ్యంలో వెళ్ళడానికి అనుగుణంగా మన జీవితాలను మలుచుకుంటూ, వాక్యపు వెలుగులో మన జీవితాలను దిద్దుకుంటూ, సరిచూసుకుంటూ నిష్కలంకులుగా, నిర్దోషులుగా దేవుని సన్నిధానంలో ఉంటూ ఆయన రాకడలో మనమందరం సిద్ధపరచబడదాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా.